బంగ్లాదేశ్లో ఎన్నికలు పూర్తయిపోయినాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకి రేపే ఫలితాలు దాని మీద వస్తాయి. వాస్తవంగా జమాతే ఇస్లామీ అనేటటువంటిది పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాద భావజాలిక సంస్థ. దాన్ని గతంలోనే నిషేధించింది హసీనా. వాళ్ళ మీద నిషేధాన్ని ఎత్తేసాడు యూనస్సు. వాళ్ళు కూడా ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే గత కొన్ని రోజులుగా వాళ్ళు చేసిన అరాచకాలే హిందువుల మీద దాడి కావచ్చు, అలాగే మిగతా షియా ముస్లింల మీద దాడులు కావచ్చు. ఈ నేపథ్యంలో మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు. 6.9 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వాళ్ళు బారులు తీరి పోలింగ్కి నుంచోవడం అన్నటువంటి సంచలనం సృష్టించింది. అమెరికా, బ్రిటను, పాకిస్తాను వీళ్ళందరూ కూడా ఆగస్టు 2024 తర్వాత జమాతేని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంలో తెర వెనక నుండి ముఖ్యమైన పాత్ర పోషించారు. కాబట్టి అక్కడ అంతర్జాతీయ గేమ్ నడుస్తోందన్నది అర్థమైపోతుంది. ఒకవైపున హసీనా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మాత్రం అధికారంలోకి రానియద్దన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చింది. దీంతో బీఎన్పీకి స్టూడెంట్స్ వింగ్కి మధ్యన పోటీ ఉంటుందా లేకపోతే జమాతే గెలుస్తుందా అన్నటువంటి చూడాలి. రాబోయేటటువంటి రోజుల్లో దీనికి సంబంధించి రేపే రిజల్ట్ తేలుతుంది. కాబట్టి తీవ్రవాదుల చేతికి వెళ్తుందా, సగం తీవ్రవాదుల చేతికి వెళ్తుందా? భారత వ్యతిరేకత ఉంది, అటు పక్కన హసీనా వాళ్ళకైతే అనుకూలత ఉంటే ఇటు జియా వాళ్ళ పార్టీకి ఇది బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి వ్యతిరేకత ఉన్నా ఇప్పుడు కొంత తగ్గించుకున్నారు. మోడీ కూడా వాళ్ళతో మాట్లాడున్నారు. కాబట్టి వాళ్ళు గెలుస్తారో చూడాలి.